చంద్రబాబు అమలు కాని హామీలు ఇస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో పలు ప్రాంతాల్లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెబుతున్నారని, త్వరలో వారి భవిష్యత్తుకే గ్యారంటీ లేకుండా పోతుందని ఇంతియాజ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం 2024 మేనిఫెస్టో రూపొందించారని అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. నగరంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే అమలు చేశారో, ఏదైతే ప్రజలకు ఈ యొక్క పథకాలు అందుతున్నాయో అవి ఇంటింటికి వెళ్ళి వివరిస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొదటగా ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ప్రతి విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు కదా. ఈ యొక్క నిన్న అమలు చేసిన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో భాగంగా 5వ వార్డులో విస్తృతంగా ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నాము. నిన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో అది మనకు జగనన్న మరి ఏదైతే కమిట్మెంట్ ఆయన ఇచ్చారో, నవరత్నాలు అనే కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ని ఆయన కంటిన్యూ చేయడము మరి అందరికి కూడా అది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిన్నటి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో దాన్ని ఆ మేనిఫెస్టోని హర్షిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఎప్పుడు కూడా ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. మిగతా ఇతర పార్టీలాగా మేనిఫెస్టో అనేది ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టే రకం కాదు. అది అందరు చూశారు. 99% ఏదైతే మేనిఫెస్టోలో ఉందో 99% వాటిని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని పథకాల్లో మనకు ఏదైతే లబ్ధి ఉందో దాన్ని పెంచడం జరిగింది. కొన్ని పథకాల్లో మెరుగైన అమలుకు మనకు మార్గం సుగమం చేశారు. కొన్ని పథకాలకు కొంతమంది అనర్హులు అని చాలామంది బాధపడుతూ ఉంటే వారికి మనకు అర్హతను మనకు కల్పించడం జరిగింది. ఉదాహరణకు మనకు అమ్మ ఒడిలో 15,000 నుంచి 17,000 చేయడం జరిగింది. రైతు భరోసాని 13,500 నుంచి 16,000 చేయడం జరిగింది. అలాగే జగనన్న తోడు 10,000 నుంచి 15,000 చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని మనకు పెన్షన్కు ఇక్కడైతే 66 లక్షల మంది మనకు పెన్షన్, సామాజిక భద్రత పింఛన్ ఇప్పుడు పొందుతున్నారో దాన్ని 3,500 చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు ఆయన పేదరికంలో ఉన్న వారిని అందరినీ ఆ పేదరికంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి, అందరికీ కావాల్సిన అసిస్టెన్స్ని ఇవ్వడానికి నవరత్నాలు అనే పథకాలని ఆయన కంటిన్యూ చేయడం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అది ఆయన గ్యారంటీ. సో ఆ గ్యారంటీ అంటే గ్యారంటీగా జరగాలి. గ్యారంటీగా జరగని గ్యారంటీలు ఎందుకు? మరి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే టీడీపీ మేనిఫెస్టోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి కంపారిజన్ అనేది ఎట్లా చూడొచ్చు? టీడీపీ మేనిఫెస్టో అది అమలుకు సాధ్యం కానటువంటి మేనిఫెస్టో పెట్టారు. అంటే ప్రజలను మోసగించేటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని, ఓ పక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే అమ్మఒడి 15,000 ఇచ్చినప్పుడు రాష్ట్రము శ్రీలంక అవుతుందని చెప్పాడు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఎవరిని మోసం చేయడానికి చెప్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను మెరుగుపరిచినారు. ఇప్పటికే సంతోషిస్తున్నారు. ప్రజలందరూ నమ్మేటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది అయింది. ప్రజలను మోసం చేసే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోకు ఒక అర్థం తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కితే, మేనిఫెస్టో వలన ప్రజలను మరొకసారి మోసం చేసే ఘనత చంద్రబాబుకు దక్కుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్.